అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము జనవరి నెలలో వసంత పంచమి ఏ రోజున వచ్చింది, అమ్మవారికి పూజ చేసుకోవడం కోసము పూజా శుభ సమయాలు ఏమిటి, ఈ రోజున చేసుకునేటువంటి అక్షరాభ్యాసం సమయం ఎప్పుడు, శుక్రమూఢమి సమయంలో అక్షరాభ్యాసం చేసుకోవచ్చా, అమ్మవారిని ఏ పుష్పాలతోటి పూజించాలి, ఏ నైవేద్యాలని సమర్పించాలి, ఇలా మరెన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2026 సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే జనవరి 23, 2026 శుక్రవారము రాత్రి 2:28 నుంచి ప్రారంభమయ్యి జనవరి 24, 2026 శనివారము రాత్రి 1:46 వరకు పంచమి తిథి ఉంటుంది. వసంత పంచమిని ఈ సంవత్సరము నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ జనవరి 23, 2026 శుక్రవారం రోజున. ఈ రోజు నక్షత్రము పూర్వభాద్ర. జనవరి 23 మధ్యాహ్నం 2:32 వరకు. వసంత పంచమి రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయంలో చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 5:10 నుంచి ఉదయం 8:42 లోపల. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:43 నుంచి ఉదయం 10:25 లోపల. సాయంత్రం పూట తిరిగి పునఃపూజ సమయం చూసుకుంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:15 లోపల. వసంత పంచమి రోజున కేవలం పిల్లలే కాకుండా, అంటే చదువుకున్న వారే కాకుండా, ఎవరైతే వారి రంగంలో, అంటే ఎవరెవరైతే వారి రంగంలో రాణిస్తూ ఉంటారో వారు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనిముట్లన్నింటినీ అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు వీలైనంత వరకు తెల్లని దుస్తులు అనేవి ధరించడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి తెల్లని దుస్తులను సమర్పించి తెల్లటి పుష్పాలతోటి అమ్మవారిని అర్చించాలి. నైవేద్యం కోసము క్షీరాన్నము, నువ్వుల లడ్డులని, అటుకులను, పేలాలను, చెరుకు ముక్కలను, తేనె, పాలు వీటిని నివేదించాలి. అలాగే చందనంని కూడా అమ్మవారికి ఈ రోజున సమర్పించడం వలన చాలా మంచిది. అయితే మనకి ఈ జనవరి నెలలో శుక్రమూఢమి అనేది ఉండటం వలన వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుందండి. అయితే ఈ శుక్రమూఢమి కారణంగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనేది చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా మీరు ఈ వసంత పంచమి రోజున మీ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. అయితే అక్షరాభ్యాసం కోసము ఏదైనా ముహూర్తం అనేది ఉంటుందా అంటే ఈ వసంత పంచమి రోజున పిల్లలకి అక్షరాభ్యాసం కోసం అయితే ఎటువంటి ముహూర్తం అనేది ఉండదండి. ఈ రోజున ముహూర్తంతో సంబంధం అనేది లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయం వరకు మీరు ఏ సమయంలో అయినా మీ పిల్లలకు మీరు అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి రోజున నిర్వహించుకోవచ్చు. అయితే ఎవరెవరు అక్షరాభ్యాసంని చేయకూడదు ఈ వసంత పంచమి రోజున అంటే ఎవరికైనా కనుక మైలు, అంటే ఏదైనా వారి ఇంట్లో ఏదైనా అశుభం లాంటిది జరిగినా, వారికి ఏదైనా కానీ తన తల్లిదండ్రులకు కానీ లేకపోతే మీ గోత్రనామాలతో ఉన్నవారు కానీ ఎవరైనా కాలం చేసి ఉన్నా 11 రోజుల పాటు అనేది మైలు అనేది ఉంటుంది. ఈ వసంత పంచమి రోజుకి ఆ మైలు అనేది తీరకపోతే మీరు మాత్రము అక్షరాభ్యాసం అనేది చేయించకూడదు. 11 రోజులు తీరిపోతే కనుక ఏటి సూతకంలో ఉన్నవారైనా కానీ ఈ వసంత పంచమి రోజున మీ పిల్లలకి మీరు అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. అలాగే ఎవరైనా బిడ్డ పుట్టి ఉంటే వారికి పురిటి మైలు అనేది ఉంటుంది కనుక వారు కూడా ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం అనేది చేయించుకోకూడదు. అయితే ఎలా చేయించుకోవాలి పిల్లలకి అక్షరాభ్యాసము అంటే చక్కగా వారికి తెల్లని దుస్తులు అనేవి ధరించి, మీకు వీలైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో కానీ లేదా మీ ఇంటిలోనే కానీ మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయించుకోవచ్చు. దానికోసము చక్కగా మీ పిల్లలకి తెల్లటి దుస్తులనేవి ధరించి క్షీర అన్నంని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసం అనేది నిర్వహించుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.